700 సంవత్సరాలకొకసారి ఈ మానవ అతీత శక్తి ఒక గ్రహం నుంచి భూమికి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. ఈ శక్తి లెక్క ప్రకారం 7వ నెల 7వ రోజు పౌర్ణమి నాడు 7 గంటలకి భూమికి చేరుకుంటుంది. ఇది భూమిపై 7 రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకత లక్షణం వల్ల 7వ రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అదృశ్యమవుతారు. మరి ఈ మానవ అతీత శక్తి ఎవరికి దక్కుతుందో వాళ్ళు ఈ శక్తిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. The journey now begins. ఏరా అంత పోటీ గడవ నువ్వు? వార్నింగ్ ఇచ్చావు కదరా మా వాడికి, నాకెవరా వార్నింగ్? కట్. నీ ఫేస్ నవ్వకుండా సీరియస్గా పెట్టు. సీరియస్గా పెట్టి కెమెరా వైపు చూస్తూ ఉండు. అది వచ్చి ప్రొఫైల్ షాట్లో వస్తుంది. అరే రాహుల్ వచ్చాడా? రాలేదన్నా. ఎప్పుడూ లేటేనా? ఫోన్ చేయి. ఇందాక నుంచి కాల్ చేస్తున్నానన్నా, బిజీగా వస్తుంది. సరే నేను చేస్తాలే. హలో 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 అన్నా, వచ్చేస్తున్నానన్నా. వచ్చేస్తున్నానన్నా. ఏంట్రా అంత లేటు? గంట నుంచి ఫోన్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. మనం కెమెరా డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. ఇంత లేట్ అయితే ఎలా? షూటింగ్లో మన వాళ్ళు ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు. కాదన్నా, అసలు ఏం జరిగిందంటే. ఏమైంది? ఏం లేదన్నా. ఏమైంది? ఇంకా షాట్ ఏమన్నా ఉందా? ఈ ఒక్క షాట్కి తర్వాత చూసుకుందాం అన్నా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, ఒక షాట్ అయ్యగా తర్వాత ఇద్దాం. సరే అన్నా, బాయ్. అమ్మో లేట్ అయిపోయింది. అటెండెన్స్ వేస్తున్నారేమో, ఫాస్ట్గా వెళ్ళాలి. 2 సార్ 3 4 ట్రైన్ సార్. 5 6 సార్ 7 సార్ yes come in 8 ఎస్ సార్ 9 ఫ్రెండ్స్ 10 ట్రైన్ సార్ 11 ఎస్ సార్ 12 ఎస్ సార్ 13 ఎస్ సార్ 14 ఎస్ సార్ 15 ఎస్ సార్ 16 ఎస్ సార్. come in 17 Take a note of your syllabus for this semester. Unit number 1 లో Introduction to 3D, Basic Trends and Techniques, Getting started ఏంటి with ఇంత 3D స్పీడ్గా వచ్చాను? software, Creating 3D object modifier. Unit 4, Texturing,
కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్, ఎలా మెటీరియల్స్, వచ్చింది? లైటింగ్, షేడ్స్, కెమెరాస్ హాయ్. and its application. అవును, మనకేమన్నా పవర్స్ వచ్చినాయా? ఒక్కసారి ఈ పెన్ మీద టెస్ట్ చేసి చూద్దాం. కమాన్. వావ్, హే కోచ్. యాహూ! ఏంటి దరిద్రం ఇంట్లో వెధవరుపులు నువ్వును. ఏంట్రా మంచి హుషారుగా ఉన్నావు, ఏం సంగతి? నిజమే, ఇంకా నేనేమనుకుంటే అది జరగబోతుంది. అదేంటి? అదంతేలే. సర్లే, క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. As we studied in the last class about the basic rules, today we are going to deal a class on the principles. 1. Squash and stretch. 2. ఏం జరుగుతుంది అసలు? 3. Changing. ఈ పెన్ ఏంటి ఇలా రాసుకుంటుంది? 4. Overlapping. 5. Arc. 6. ఏదో ఉంది, తెలుసుకోవాలి. అన్నా ఏంటన్నా ఓ తెగ అసైన్మెంట్లు ఇచ్చేస్తున్నారు? ఏముంది తమ్ముడు, నెట్లోకి వెళ్ళిపోయి వికీపీడియాలో కాపీ పేస్ట్ చేయడమే కదా, దానికి కూడా కష్టపడితే ఎలాగా? బా, అది చేయాలన్నా కష్టమే కదన్నా. అందరూ వెళ్ళిపోయారా, ఉన్నారా? ఇవాళ ఈ బ్యాగ్లో ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలి నేను. ఏముంది? అరే ఏదో ఉంది ఇక్కడ. వావ్, సూపర్గా ఉంది. మనం కూడా ఈ మ్యాజిక్ ఒకసారి ట్రై చేస్తే పోలా? ట్రై చేద్దాం. అన్నా బిర్యానీ అన్న, ఆకలేస్తుందన్నా. ఎప్పుడు చూసినా బిర్యానీ రా, ఎన్నిసార్లు తింటావరా? బాయ్ అన్నా. బాయ్రా. సరేరా, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అయితే బిర్యానీకి? ఏంటి, నా బ్యాగ్ ఎవరు ఓపెన్ చేశారు? ఏంటి, నా బాల్ ఎవరు తీశారు? ఎవరు తీసుంటారు? ఓ షిట్. ఎవరు నన్ను అనుమానించగలను? దేనికి స్కోప్ లేకుండా పోయింది. ఏంటి బా, ఏం చేయాలి ఇప్పుడు? ఏం తోచట్లా.